ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములో మీరు చేతికర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు. రొట్టె గాని జోలె గాని సంచిలో ధనమును గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షలు తొడుగుకొనుడు, కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదము మోపుదురో అచ్చటి నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరిచిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్.